ఆ విజ్ఞాన్ గారు మన రామోజీ ఫిలిం సిటీలో వారణాసి మూవీ టైటిల్ అయితే రిలీజ్ చేశారు. ఆ క్లిప్స్ కూడా మీరు చూస్తూనే ఉండుంటారు. ఎట్లా అనిపించింది? ఫంక్షన్ సూపర్ హిట్ అయిందా? ఫంక్షన్ సూపర్ హిట్ అయితే అయ్యింది అనుకున్నంతలో. దీంట్లో విషయం ఏంటంటే నెంబర్ 1, ఈ ఫంక్షన్కి ఇంత ఖర్చు పెట్టారు అంత ఖర్చు పెట్టారు అని చాలామంది మాట్లాడుతున్నారు. నెంబర్ 2, ఈ స్టోరీ ఇట్లుంటుందేమో అట్లుంటుందేమో అని చాలామంది డీకోడ్ చేయలేక వస్తున్నారు. ఫస్ట్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఏ ఈవెంట్ అయినా సరే, కమర్షియల్ ఈవెంట్స్ మనం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసామంటే విన్ విన్ సిచ్యువేషన్లో వీ షుడ్ బి బెనిఫిటెడ్. అంటే ఎలా బెనిఫిట్ అవుతాము అంటే, ఒక షో రన్ చేసిన, ఒక సినిమాని ఆన్లైన్లో వేసిన, ఈ యాడ్స్ వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు రాజమౌళి ఈవెంట్ని అఫీషియల్గా జియో హాట్స్టార్కి ఇచ్చారు. జియో హాట్స్టార్ ఒక డీసెంట్ అమౌంట్ కొనుక్కుంది. ఆ అమౌంట్ వాళ్ళకు సరిపోతే ఆ అమౌంట్ అంతవరకు వాళ్ళు ఖర్చు పెట్టి ఈవెంట్ చేసేసుకోవచ్చు. పైగా జియో హాట్స్టార్ కూడా వర్కౌట్ అవ్వాలిగా. జియో హాట్స్టార్ ఏం చేసింది, ఒక ట్రిలైట్ రెసిడెన్సెస్ అనే వాళ్ళని స్పాన్సర్గా తెచ్చుకుంది. మరి వాళ్ళు ఎంత ఇచ్చారో వీళ్ళకి వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే, అది జియో హాట్స్టార్లోనే అఫీషియల్గా ఉందా అంటే లేదు. తెల్లారితే అన్ని యూట్యూబ్లలో వచ్చేసింది. ఎవడు జియో హాట్స్టార్ అంటే పూర్తి ఈవెంట్ చూడాలి అనే ఉత్సాహం ప్రదర్శించేవాడు జియో హాట్స్టార్లో చూడొచ్చు. మర్చిపోయా ఇంకొకటి, ఇట్లాంటి రేర్ ఈవెంట్లకు కూడా ఐబొమ్మ లాంటి ఎఫెక్ట్లు ఉంటాయి తెలుసా నీకు? వాడు దాన్ని తీసుకెళ్ళి ఫ్రీగా వేసాడు అనుకో, జియో హాట్స్టార్ ఎవరు చూస్తాడు? అవునవును. అట్లాంటి పాపం ఈ ట్రబుల్స్ వీళ్ళకి కూడా ఉంటాయి. ఏదేమైనా పగడ్బందీగా ఈవెంట్ అంతా రన్ చేశారు. అందరు ఫోన్లు రాకుండా వీలైనంత వరకే జనాలు రావాలని. అయినప్పటికీ అంతమంది వచ్చారు. మరి అదేం జనాలు ఏంటో. సుమ గారు చాకచక్యంగా యాంకరింగ్ చేసి ఆ ఈవెంట్ని ఓవరాల్గా పూర్తి చేయడం అయితే జరిగింది. మహేష్ బాబు ఎంట్రీ చాలా బాగుంది. అందులో అది చూస్తే డిఫరెంట్గా అనిపిస్తారు కదా, ఏంటి ఇలా వచ్చాడు అనుకుంటే, నెక్స్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్లో క్లైమాక్స్లో ఆయన నంది మీద వస్తే, ఓహో ఇది అందుకు పెట్టారా అని అయితే అనిపించేసింది. ఇట్లా ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గానే జరిగింది. వాళ్ళకు కూడా డీసెంట్ అమౌంట్, ఎంత ఖర్చు పెడితే అంత డబ్బులు వస్తాయి. ఇంకో రూపాయి ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏ ఈవెంట్ అయినా అంతే. నువ్వు ఫస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ని పట్టుకోవాలి, వాడు స్పాన్సర్స్ని తెచ్చుకోగలగాలి. ఆ తెచ్చుకున్న స్పాన్సర్స్తో నీ ఈవెంట్ రన్ అయిపోవాలి. యూ కెన్ ఆర్గనైజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్ యూ విష్. నౌ వారణాసి స్టోరీ ఏంటి? యాక్చువల్గా చాలామంది గ్లిమ్స్ చూపించిన, మోషన్ పోస్టర్ చూపించిన, ఏదైనా చిన్న ట్రైలర్ చూపించినా కథ ఏంటనేది డీకోడ్లు చేస్తా, రింగులు రౌండ్ చేస్తా, ఇది అదని అంటారు. అదంతా ఆ కాలం కూడా పోయింది. అఫ్కోర్స్ అలా కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్ మోస్ట్లీ చాలామంది డీకోడ్ చేస్తారు. ఏదైనా సీన్స్ సిమిలారిటీస్ ఉంటే వేరే సినిమాలలో అవి కూడా పెట్టి మ్యాచ్ చేసి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు ఇమీడియట్లీ, ఏదైనా పాట వచ్చినా సీన్ వచ్చినా. బట్ నౌ ఏఐ వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా పని తగ్గిపోయింది. ఎవరో ఉత్సాహవంతుడైన ఒక నెటిజన్ ఏం చేశాడంటే, ఈ ట్రైలర్ని తీసుకెళ్ళి, ఆ ఫోటోలన్నీ తీసుకెళ్ళి రౌండప్ చేసి ఏఐకి ఇచ్చి, జెమిని అసలు ఈ కథ ఏంటో చెప్పవా అని అడిగాడు. జెమిని ఏం చేసింది, నేను చెప్తా ఉండని చెప్పి అదేదో ఆలోచించి ఒక మంచి కథ చెప్పింది. ఆ కథ నిజంగా బాగుంది. రాజమౌళి అలాగే తీసుకున్నా కూడా హిట్ అవుతుందేమో అన్నట్టు ఉంది. మరి రాజమౌళి ఎలా తీస్తున్నాడో తెలియదు, కానీ జెమిని చెప్పిన స్టోరీ ఏంటంటే, రుద్ర ఇతనేమో గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్, అడ్వెంచరస్, మన దీన్ని ఏమంటారు, ట్రెజర్ హంటర్. ఓకేనా? ఎక్కడెక్కడికో వెళ్ళి ట్రెజర్ హంట్ చేసే వ్యక్తి అనమాట. పురాతన భవనాలు కానీ ఎక్కడన్నా తవ్వకాలకు బయటపడ్డ గుళ్ళు గోపురాలు లాంటివి ఉంటే అక్కడెక్కడ ట్రెజర్ ఉంటుందేమో అని హంట్ చేసే వ్యక్తి. దేవుడు అంటే నమ్మకం లేదు, పేరు రుద్ర. నెక్స్ట్ కుంభ, ఇతనికి దేవుడు అంటే చాలా నమ్మకం. ఎక్కడన్నా పురాతన దేవాలయాలు అవి ఉంటే వాటి రహస్యాలను ఛేదించాలి, అక్కడ ఏమైనా శక్తులు ఉంటే పొందాలి అని ఆశపడేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమైంది అంటే, శంబల అనే ఒక ఆస్ట్రాయిడ్ భూమికి తాకింది. అది ఎక్కడ తాక అంటార్టికాలో తాకింది. ఈ తాకిన తాకుడికి ఆ మంచంతా కరిగేసి వాటర్ అయిపోయేసరికి అక్కడ భూమి లోపల ఒక పురాతన దేవాలయం బయటపడింది. ఈ దేవాలయం ఏంటి, అదేదో బయటపడిందంట అని చెప్పి అక్కడెక్కడ ట్రెజర్ ఉంటుందేమో అని చెప్పి మన గ్లోబ్ ట్రోటర్ వచ్చాడు రుద్ర. అక్కడ ఏమైనా రహస్యాలు ఉంటాయో అని చెప్పేసి ఈయన వచ్చాడు కుంభ. ఇది చెప్పింది. నెక్స్ట్ కుంభ, వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత అక్కడ రహస్యము లేదు, ట్రెజరు లేదు, ఏమీ లేదు. ఒక వార్నింగు, ఒక మ్యాప్ దొరికింది. ఈ మ్యాప్ ఏంటబ్బా అని చూస్తే ఏం అర్థం కావట్లా. దీన్ని డీకోడ్ చేసే పని మన ప్రియాంక చోప్రాకి ఇచ్చారు. ఆమెను పిలిచారు. ప్రియాంక చోప్రా నువ్వు ఆస్ట్రో ఫిజిసిస్ట్ కదా, దీన్ని ఏదో ఒకటి చేయవా అని చెబితే ఆమె పేరు మందాకిని. ఆవిడ దాన్ని ఇది అని చెప్పేసి, దీని మూలాలు, దీనికి ఎంట్రీ, అది అంతా కూడా వారణాసిలో స్టార్ట్ అవుతుంది, అక్కడ తెలుస్తుంది అని చెప్పేస్తే, ఈ
ఈమెను కిడ్నాప్ చేసి కుంభ అక్కడికి పట్టుకెళ్తాడు, అదేదో ఛేదించి నాకు అది తెచ్చి ఇవ్వు అని. సో అంటే షీ కెన్ డీకోడ్ ఈజీలీ. ఈ విషయం తెలుసుకొని రుద్ర అక్కడ ఈయనతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఈ ఫైట్లో భాగంగా ముగ్గురు కలిసి ఓ దాంట్లో పడితే వీళ్ళందరూ కూడా అట్లా టైం ట్రావెల్లో 512 BEకి వెళ్ళిపోతారు 2027 నుంచి. ఆ కాలానికి వెళ్ళిపోతారు. ఓకే. ఆ కాలానికి వెళ్ళిన తర్వాత ఏదో క్రిస్టల్ లాంటి వస్తువు కుంభాకి దొరికితే వాట్ ఈస్ దిస్ భలే ఉంది అని చిట్టిట్ అంటే ఆయన వచ్చేస్తాడు అనమాట ఈ 2021కి దాని సహాయంతో. వీళ్ళిద్దరు పాపం అక్కడే ఇరుక్కుంటారు. ఎటెల్లాలో తెలియకపోతే అక్కడ కొంతమంది పురాతన అప్పట్లో ఉన్న నాగసాధువులు వాళ్ళు వీళ్ళు ఇలా వచ్చి ఇది కాదు ఇది అని చెప్పేసి ఆ కుంభ స్టోరీ అండ్ వీళ్ళ పుట్టుకలు ఇవన్నీ వీళ్ళకి చెప్తాడు. నువ్వు శ్రీరాముడి దాచిన ఒక ఆయుధాన్నో సంథింగ్ ఒక వస్తువుని మళ్ళీ పొందడానికి పుట్టిన కారణ జన్ముడివి, నువ్వు శివాంశుడితో పుట్టావు ఇలా ఆయన చెప్పి మోటివేట్ చేస్తారు. మరి దీనికి మూలాలు ఎక్కడున్నాయి అని అడిగితే నువ్వు 7200 BEకి వెళ్ళిపోవాలి, హనుమంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. వీళ్ళు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుంటే హనుమంతుడి దగ్గర సైన్యాధికారిగా పనిచేసినోడే ఈ కుంభ. అప్పుడు రాముడు హనుమంతుడికి ఏదో ఇచ్చి దాన్ని దాచమని అడిగితే దాని మీద ఆశపడతాడు కుంభ. అప్పుడు హనుమంతుడు ఇతనికి ఒక శాపం ఇస్తాడు, ప్రతి జన్మలోనూ నువ్వు ఇట్లా వికలాంగుడిగా పుడతావు అని. కుంభకి అలా కుంభ వికలాంగుడిగా ఉన్నాడు ఇప్పటికీ. కానీ ఇప్పటికీ ఆ శక్తులు పొందాలన్న ఆశ మాత్రం చావలా అతనిలో. మరి వీళ్ళందరూ హనుమంతుడి సాయంతో ఛేదించారా లేదా, పార్ట్ 1 సినిమా ముగిసిందా, పార్ట్ 2 కూడా ఉందా అనేదంతా తెర మీద చూడండి అని AI చెప్పింది. ఇది కూడా బాగానే రాసిందే, బట్ ఇదే కథ కాదా అనేది మనకు తెలియదు. రాజమౌళి మైండ్లో ఏమున్నాయో విజువల్స్, బట్ గుడ్ వాట్ ఎవర్. కొంచెం డివోషనల్ టచ్ ఇచ్చి, పైగా ఇంకొకటి చిన్నమస్తా దేవిని చూపించారు. చిన్నమస్తా రాజమౌళి అన్ని సినిమాలను గమనిస్తే నేను దేవుడిని నమ్మను అంటాడు కానీ అంటే సాత్విక దేవుళ్ళని నమ్మడు, తాంత్రిక దేవుళ్ళని నమ్ముతాడని అర్థమైంది.